హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు ఏంటంటే మా డాడీ గురించి చెప్పడం కోసమే మా చిన్నోనికి గెటప్ వేసి వీడియో తీస్తున్నా. ఇదేనండి మా డాడీ వాళ్ళ పశువుల కొట్ట. మా డాడీ రోజు ఇక్కడనే డైలీ వచ్చి పాలు పిండడం, పేడ తీయడం. అగో మా అమ్మ కూడా ఉంటుంది ఈ వీడియోలో. మా బర్రెలు కూడా చూడండి ఎన్ని చాలా ఉన్నాయి. మా అక్షయ్ గారికి ఇక టాస్క్ స్టార్ట్ అయింది పాపం. మా తాత వెంటే మా డాడీ కూడా పశువుల దగ్గరికి వెళ్ళేవాడు. వ్యవసాయం మా తాతయ్య చేస్తుంటే చూసేవాడు. అప్పటి నుంచి తనకు వ్యవసాయం అన్నా పశువులన్నా చాలా ఇష్టం. కొంచెం కొంచెం భయపడుతూనే మెల్లిగా దుడ్డల దగ్గరికి వెళ్తున్నాడు. మెల్లగా భయపడకుండా వెళ్ళాడు జాగ్రత్తగా. ఇక్కడ బర్రెలన్నీ మమ్మల్ని చూస్తున్నాయి. ఎవర్రా వీళ్ళంతా అన్నట్టుగా మా ముగ్గురిని చూస్తున్నాయి. ఆ రోజైతే మా బాబుని రెడీ చేస్తుంటే చాలా నవ్వొచ్చింది. అచ్చం వాళ్ళ తాతయ్య లాగా రెడీ చేశాము. వాడు కూడా చాలా ఇష్టపడ్డాడు. మమ్మీ నేను తాతయ్య లెక్క పనిచేస్తా మమ్మీ అన్నాడు. దుడ్డల దగ్గరికి వెళ్ళిండు, వాటి పేడ తీసిండు. ఆ పేడ తీయడానికి చాలా కష్టపడ్డాడు పాపం. పెండ తీయడానికి కూడా నేను చిన్న దుడ్డు అయితేనే పెండ తీస్తాను మమ్మీ, పెద్ద పప్పుల కాడికి నేను పోను అన్నాడు. సరే నన్ను ఇష్టం వచ్చిన కాడ తీయనగానే మెల్లగా పోయిండు. ముట్టుకున్నాడు, తీసిండు. తీస్తాడో తీయడానికి మేము కూడా చాలా టెన్షన్ పడ్డాం, కానీ లేదు, తీశాడు. మంచిగానే ఇష్టంగానే పని చేశాడు చిన్న దుడ్డకి. ఇక్కడ దుడ్డ దగ్గరికి వెళ్ళి గడ్డి వేసి తిను అంటుంటే అది తింటలేదు. మాకు చాలా నవ్వొచ్చింది. గడ్డి తినట్లేదని మా అక్షయ్ గాడు కట్టె తీసుకొని దాన్ని బెదిరిస్తున్నాడు. మాకు చాలా నవ్వొచ్చింది. ఏదో తేడాగా ఉందండి. ఇక్కడ అచ్చం వాళ్ళ తాతయ్య లాగా కట్టెతోటి గడ్డినంతా దగ్గరికి వేయడం, అలా చేస్తుంటే పాపం మా అక్షయ్ గాని లుంగి జారిపోవడం, వాడి కాలుకు ముళ్ళు గుచ్చుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. మెల్లగా టవల్ తీసుకొని తుడుచుకుంటాడు. బాగా చెమట వస్తుందట మా అక్షయ్ కృష్ణకు. చెమట తుడుచుకుంటూ మళ్ళీ దగ్గరికి అంటున్నాడు. చీపురుతో ఉడవరా అక్షయ్ అంటే, లేదు తాతయ్య కట్టెతోట ఉడిచిన, నేను కూడా కట్టెతోట ఉడుస్తాను. ఆ కట్టెతోటే గడ్డినంతా దగ్గరికి వేస్తుంది. అంత పని చేసినా కూడా నీళ్ళు కూడా అడగలేదు. ఆ క్యారెక్టర్లో అంత ఇన్వాల్వ్ అయిపోయిండు పాపం మా అక్షయ్ గాడు. లాస్ట్కు నేను పాలు కూడా పిండుతా అన్నాడు, కానీ వద్దు నన్ను ఈ వయసులో పిండొద్దురా, భరత్ అంత ఎక్కడ పడుతురా, మళ్ళీ మనం హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుందని వద్దన్నాం మేము. మా అక్షయ్ గారికి ఇక్కడ అసలైన టాస్క్ స్టార్ట్ అయింది. పాపం నీళ్లు ముంచడానికి చాలా తిప్పలు పడ్డాడు. లోటాల్లో పెడతాడు, ఆ నీళ్లు రావట్లేదు, అలా పడిపోతుంది. వంగి నీళ్లు తీస్తాడు. మాకు కూడా చాలా భయం వేసింది. పడతాడు అయిందని టెన్షన్ అయింది. ఎట్లా వేసి నీళ్లు తీసి ఆడ బేషన్లో పోసిండు. ఈ దుడ్డే ఫీలింగ్ ఏంటంటే, ఏంది వీడితో మాకు ఈ టార్చర్, ఏమేమో చేస్తాను ఏదేదో చేస్తాను, ఇప్పుడు వీడు చేసిందల్లా మేము చూడాలి, ఏంటి మాకు కర్మరా బాబు అన్నట్టుగా చూస్తుంది. ఎట్టకేలకు నీళ్లు తీసి బేసన్లో పోసాడు. దుడ్డు దగ్గర పెడదామని లోటలో పట్టుకెళ్ళి పెట్టాడు, కానీ పాపం ఆ దుడ్డకు మా అక్షయ్ గారు నచ్చలేదో మరి ఏంటో తెలియదు, కానీ అది నీళ్ళు తాగట్లేదు. దాని దగ్గరికి వెళ్ళి ఆడ లోట పెట్టాడు, నీళ్ళు తాగాయని దాన్ని అంటాడు, కానీ అది తాగట్లేదు. తాడు కొట్టి దాన్ని గుంజాడు, అయినా కూడా అది దగ్గరికి రావట్లేదు. ఎక్కడ పెట్టేసి చక్కగా పక్కకు వచ్చేసాడు. ఏందబ్బా నీళ్ళైతే తెచ్చిన కానీ లోటలు పెడితేనే ఎట్లా తాగలరా అయ్యా, నా మూతి ఇరక్కపోతే ఎవరు తీసుకెళ్తారా, పొన్ను తీసుకెళ్తావరా దావకన్నట్టుగా చూస్తాను. నీ దుడ్డే నీకు దండం పెడతా, జర నీళ్ళు తాగరాదే, నీకోసమే కానీ తెచ్చింది. బయట ఎండ చూడు ఎట్లా కొడుతుంది, తాగమంటే తాగవు, నాకేమీ బేషన్ పట్టుకోరాదు, నీకోసమే కష్టపడి తెచ్చిన, జర తాగే. బైక్ కడితే పాపం చాలా కష్టపడి బేషన్లో నీళ్ళు తెచ్చి అక్కడ పెట్టిండు, కానీ పాపం ఆ దుడ్డే ఏందో కానీ నువ్వు నీళ్ళు పెడితే నేను తాగాలని అనుకుంటుందేమో, కానీ నీళ్లు తాగట్లేదు. పాపం మా అక్షయ్ గారు నీళ్ళు పెట్టి పక్క వెనక్కి జరిగాడు. ఇప్పుడైనా తాగవే అని దాన్ని తాడు కూడా తీసుకొచ్చి హౌస్ దగ్గర తీసుకొచ్చాడు. ఇప్పుడైనా తాగాని, కావాల్సిన నీళ్ళ దగ్గర నేనే తీసుకొచ్చాను తాగాను కూడా, అది హౌస్లో నీళ్ళు తాగుతలేదు కానీ బేషన్లో నీళ్ళు తాగుతుంది. ఆ నీళ్ళన్నీ కింద పోయినాయి. బేషన్లో చూస్తాను నీళ్ళ కోసం. పాపం మా అక్షయ్ గారు ఎండలు నిలబడే తాడు పట్టుకుని, ఏంది నాకు ఈ పరీక్ష, మా అమ్మకు మా డాడీకి ఏం పనిలేదు, ఏం చేస్తాను నన్ను నీడని అనుకుంటాడు. నీ ప్లాన్ ఏంటి, నీ స్కీమ్స్ ఏంటి, నీ అప్రోచ్ ఏంటి, అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పరా. అరే చెప్పరా, కొన్ని నీళ్ళన్నా తాగొచ్చు కదా, నేను ఇంత కష్టపడి లోడుతో నీళ్లు తెచ్చి పెడితే తాగుతలేవు, నా మొహం చూసాను కొన్ని నీళ్ళు తాగొచ్చు కదా అని పాపం మా అక్షయ్ గారి ఫీలింగ్. కానీ ఆ దుడ్డ మాత్రం నీళ్ళు అస్సలు తాగుతలేదు. నీకు దండం పెడితే తాగే ప్లీజ్, మీ మమ్మీ దగ్గర తీసుకెళ్తే తాగినాక కానీ మా అక్షయ్ గారు, కానీ ఏంటి మా మమ్మీ గురించి మాట్లాడతావని దుడ్డే ఒక్కసారి ముందుకు వచ్చింది. మా అక్షయ్ గారు చాలా భయపడ్డాడు పాపం.
నేను దీని ముందే ఉంటే ఈ దుడ్డ తాగేటట్లేదని ఇక మా అక్షయ్ గారు కొంచెం వెనక్కి వచ్చి చూశాడు. మెల్లగా దుడ్డొచ్చి తాగుతుంటే అమ్మ దొంగ అంటే నేను దగ్గరుంటే తాగవా అని వెనక్కి వచ్చి చూశాడు. తర్వాత తాగుతుంటే మెల్ల దగ్గరికి వెళ్ళాడు. నీ వెనకాల ఇంకో దుడ్డు ఉంది, దానికోసం కొన్ని నీళ్ళు ఉంచి మొత్తం తాగేకే అన్నట్టుగా చూస్తాడు మా అక్షయ్ గారు. అమ్మ బాబోయ్, మా తాతయ్య ఇంత కష్టపడతారు రోజు, నా వల్ల కాదు బాబోయ్. కానీ అయినా బాగుంది మా తాతయ్య చేసే ఈ పనంతా మా డాడీ ఓన్లీ పొద్దున మాత్రం చేసేది. దాని తర్వాత ఆ పాలను తీసుకెళ్ళి వాళ్ళకు పోసి రావడం, దాని తర్వాత వచ్చే వరకు మధ్యాహ్నం 1 గంట అవుతుంది. అప్పుడు మళ్ళీ వ్యవసాయం చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటాడు. ఈ మా డాడీ వీడియో చాలా కనుక మీకు కష్టపడతాడు. నచ్చినట్లయితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో మా తాత కనిపిస్తే కామెంట్ చేయండి, కనబడితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.